విజయ్, సూర్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు. విజయ్ చాలా మంచివాడు. సూర్యకి ఆశ ఎక్కువ, పిసినారి కూడా. ఒకరోజు ఇద్దరూ టీ స్టాల్ దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమ్రా, ఈ మధ్య కనిపిస్తలేవేంది? అరే ఏముంది మామా, ఈ మధ్య పని బాగుంది, కలవనికి తీరలే. అట్లనా? సరే గాని నా భార్య ఊకే బోటింగ్ పోదాం అంటుంది. నీ భార్యను తీసుకుని వస్తావా? అందరం కలిసిపోదాం. ఏంది బోటింగ్? పైసలు బొక్క. నేను రానుపో. అరే ఎప్పుడు పైసలే చూస్తావారా? నేను పైసలే చూస్తా. ముష్టోనివిరా నువ్వు. నువ్వెట్లన్నా అనుకో గాని ముందుగాల గీ చాయ్ బిల్ అయితే కట్టు. నీ అవ్వా, ఏం మనిషివిరా నువ్వు అని అనుకుంటూ విజయ్ చాయ్ బిల్ కట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు విజయ్ తన భార్య సరితని తీసుకుని బోటింగ్కెళ్ళాడు. అబ్బా, ఎంత మంచిగుంది! వచ్చి వెళ్లే అలలు, చల్లని గాలి, ఆహా! ఆవు, చుట్టూ నీళ్లు, పక్కన నువ్వు, మస్తున్నది. ఇద్దరూ ఆనందంగా బోటింగ్ చేస్తూ ఉండగా పెద్ద అల వచ్చి పడవని తాకింది. సరిత సరిత, అయ్యో సరిత, 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 నువ్వు లేకపోతే నేను ఎట్లుండాలనే సరిత. నువ్వే నా ప్రాణం, నీతోటే నా జీవితం. నేను కూడా ఇంట్లోనే దూకేస్తా సరిత అని దూకబోతూ ఉండగా నీళ్లలో నుంచి దేవత ప్రత్యక్షమైంది. విజయ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆగు నాయనా, ఆగు. ఎందుకు నీళ్లలో దూకుతావు? నా భార్య నీళ్ళల్లో పడ్డది. ఆమె లేకుండా నేను ఉండలేను. ఆమెతోనే నేను. ఆమె పోయిందని నువ్వు పోతా అంటున్నావా? పిచ్చోడా, నేనొకదాన్ని ఉన్నా కదా, నన్ను అడగాలి కదా, నేను వరమిస్తా కదా. అరే, పెళ్ళం నీళ్ళల్లో పడ్డదన్న టెన్షన్లా మర్చిపోయినా. ఇప్పుడు అడుగుతున్నా, నా పెళ్ళాన్ని నాకు తెచ్చి తల్లి. సరే, ఈయన్నే ఉండు. నేను పోయినా కదా అని నీళ్ళలో గిట్ల దూకేవు. ఏం దూక తల్లి. దేవత నీళ్ళలోకెళ్ళి అనుష్కని తీసుకుని వచ్చింది. ఇదిగో, ఈమెనా నీ భార్య? విజయ్ అనుష్కని చూసి, కాదమ్మా, ఈమె అనుష్క, నా భార్య కాదీమె. అలాగా, సరే ఉండు అని చెప్పి దేవత మళ్లీ నీళ్ళలోకెళ్ళి ఈసారి ఇలియానాని తీసుకునొచ్చి, ఇదిగో నీ భార్య ఇలియానా. అయ్యో తల్లి, నా పెళ్ళం పేరు సరిత, ఈమె కాదు. ఏంది? ఈమె కూడా కాదా? కాదు తల్లి, కాదు. సరే ఉండు అని దేవత మళ్లీ నీళ్లలోకెళ్ళి ఈసారి సరితని తీసుకునొచ్చింది. అమ్మా, ఈమెనే నా పెళ్ళం. చాలా సంతోషం తల్లి, నా భార్యని నాకు తిరిగిచ్చినావు అని ఆమెని తీసుకుని వెళ్తుండగా, ఆగు, వీళ్ళిద్దరినీ కూడా తీసుకెళ్ళు. ఏడికి తీసుకుపోయేది? నాకు నా పెళ్ళం చాలు. వీళ్ళని నేనెక్కడ పోషించాలి తల్లి? నువ్వు మంచోడిలా ఉన్నావు. నీ మంచితనానికి మెచ్చి వీళ్ళని నీకిస్తున్నా. వీళ్ళిద్దరూ సిరి సంపదలు. నువ్వు గట్టు మీదకి వెళ్ళగానే ఒకరు కారుగా, ఇంకొకరు బంగారంగా మారిపోతారు. ధన్యుణ్ణి తల్లి అని అక్కడ్నుంచి గట్టుకొచ్చారు. గట్టుకు రాగానే ఒకరు కారుగా, ఇంకొకరు బంగారంగా మారిపోయారు. విజయ్ ఆ బంగారాన్ని కారులో వేసుకుని ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి చూసేసరికి అతని ఇల్లు కూడా పెద్ద బంగ్లాగా మారిపోయింది. విజయ్కొచ్చిన ఈ అదృష్టం గురించి ఆ నోటా ఈ నోటా పాకి సూర్యకి తెలిసింది. అమ్మ విజయ్గా, బోటింగ్కి పోయి కోటీశ్వరునివైనావులే. చల్, నేను కూడా పోతా అని అనుకుని అతని భార్యని వెంట పెట్టుకుని బోటింగ్కెళ్ళాడు. అతని భార్య గయ్యాళి. నాకు నీళ్లంటే భయం, నేను రాను పో. ఎంత మొత్తుకున్నా ఇంటలేవు కదా, ఏమన్నా కావాలే, నీ సంగతి చెప్తా. ఎహేరా, ఏం చచ్చిపోతీ, నడు అని ఆమెని బలవంతంగా తీసుకెళ్లాడు. ఆమె చిన్న చిన్న అలలకే భయపడిపోతోంది. సూర్య ఆమెని పట్టుకున్నట్టుగా పట్టుకుని నీళ్లలోకి తోసేశాడు. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. హే డింక చెక్కంట, నా పెళ్ళం కూడా నీళ్ళల్లో పడ్డది. ఇక నేను కోటీశ్వరుని అయినట్టే. అమ్మో, ఏడువాలి కదా అని ఏడుపు నటిస్తూ ఉన్నాడు. లక్ష్మి, ఎంత పని చేసినావే లక్ష్మి, నన్ను ఇడిచిపెట్టి పోయినవా ఏ లక్ష్మి? కిలో కూర తెస్తే ఒక్కదానివే తిందు కదనే లక్ష్మి, ఒక్క ముక్క కూడా నాకు ఇయ్యకపోదు కదనే లక్ష్మి, ఓ లక్ష్మి అని ఏడుస్తూ ఉండగా నీళ్లలో నుంచి దేవతొచ్చింది.
ఏంటి మానవ, ఎందుకు ఏడుస్తున్నావు? వచ్చినావా అమ్మా? నా పెళ్ళం నీళ్ళల్లా పడ్డది. నాకు నా పెళ్ళాన్ని తెచ్చియు. నీళ్ళలో పడ్డదా? ఎట్లా పడ్డది? నేనే ఒక్క పెళ్ళానికి 2 పెళ్ళాలను ఇస్తున్నావని తెలిసి తోసేసిన. ఏందమ్మా గట్లంటావు? పెద్ద ఆలోచి నా పెళ్ళం నీళ్ళల్లా పడ్డది. అవునా, సరే ఉండు అని ఆమె లోపలికెళ్ళి అనుష్కని తీసుకొని వచ్చింది. ఇదిగో, ఈమెనా నీ భార్య? ఈమెనే నా పెళ్ళం. ఈమెనా? చక్కగా చూసి చెప్పు. లోపల ఇంకో ఆమె కూడా ఉన్నది మరి. ఇంకో ఆమె కూడా ఉన్నదా? ఆమె కూడా నా పెళ్ళామే. నాకు 2 పెళ్ళాలు. నేను మరిసేపోయినా. దేవత మళ్ళీ లోపలికెళ్ళి ఇలియానాని తీసుకుని వచ్చింది. ఈమెనేనా? ఈమెనే. ఇంకోసారి చూడు, నాకు లోపల ఇంకో ఆమె కూడా కనిపించింది. తల్లి, నేను మరిసేపోయినా. నాకు 3 పెళ్ళాలు. ఆమెను కూడా పట్టుకొనిరా. దేవత వెళ్ళి ఈసారి అతని భార్య లక్ష్మిని తీసుకుని వచ్చింది. ఈమె నా పెళ్ళామే కాదు, వీళ్ళిద్దరే నా పెళ్ళాలు. ఎవరో ఏమో ఈమె. మూర్ఖుడా, దురాశతో నీ పెళ్ళాన్ని నీ పెళ్ళాం కాదని వేరే వాళ్ళని నీ పెళ్ళామని చెప్తున్నావు. ఇదిగో, వీళ్ళిద్దరూ దరిద్ర దురదృష్ట దేవతలు. ఇప్పటి నుంచి నీతోటే ఉంటారు. ఇదే నీ అత్యాశకు నేనిస్తున్న శిక్ష. ఆమె అలా అనగానే అప్పటి వరకు అప్సరసల్లా ఉన్న ఇద్దరూ నల్లగా అందవికారంగా తయారయ్యారు. అది చూసి సూర్య షాక్ అయ్యాడు. అయ్యో తల్లి, తప్పైంది తల్లి, నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇట్లా చెయ్యా అని అమ్మవారికి మొరపెట్టుకున్నాడు. అప్పుడు దేవత, నువ్వు జీవితంలో ఆశని వదిలిన నాడు నిన్ను వీళ్ళిద్దరూ వదిలి వెళ్తారు అని చెప్పి మాయమైంది. అందరూ గట్టు మీదకొచ్చారు. సూర్య తన భార్య వైపు దీనంగా చూశాడు. బొద్దురా మొగుడా అంటే పట్టుకొనొచ్చినావు. నేను పక్కనుండంగానే నన్ను కాదని ఎవల్నో నీ భార్యలని చెప్తావా? అని కొడుతున్నావేందే? అలా కొడుతూనే ఉంది. ఆ దురదృష్ట దేవతలు ఇద్దరూ పగలబడి నవ్వుతూ ఉన్నారు. నువ్వేమన్నాగా, ఇక నేను మా అవ్వగారింటికి పోతున్నా అని అనుకుంటూ ఆమె వెళ్ళిపోయింది. సూర్య అక్కడే ఏడుస్తూ కూర్చుండిపోయాడు. ఆ ఇద్దరూ అతని పక్కన నిలబడ్డారు. ఒక ఊరిలో మోహన్ అనే పాలమ్మే అతను ఉండేవాడు. మోహన్కి ఆశ ఎక్కువ. అతను పాలలో సగం కన్నా ఎక్కువ నీళ్లు కలిపి అమ్మేవాడు. కొద్ది రోజుల తర్వాత ఆ ఊళ్ళోకి గోపి అనే ఇంకో పాలమ్మే అతను వచ్చాడు. అతను నీళ్లు కలపని స్వచ్ఛమైన పాలు అమ్మేవాడు. మెల్లమెల్లగా ఊళ్ళో వాళ్లందరూ మోహన్ దగ్గరికి రావడం మానేశారు. అందరూ గోపి దగ్గర పాలు తీసుకోవడం మొదలుపెట్టారు. మోహన్కి గోపి మీద చాలా కోపమొచ్చింది. తను ఇలా అనుకున్నాడు, ఈ నా కొడుకు గోపిగాడిని నేనేదోటి చెయ్యాలి. లేదంటే ఇన్ని దినాల సంధి కాపాడుకొచ్చిన నా దందాని ఈడు నాశనం చేస్తాడు. మళ్ళా నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఈడికి చూపిస్తా నేను. ఆ రోజు రాత్రి మోహన్ గోపి ఇంటికి వెళ్లే దారిలో ఒక గొయ్య తీసి దాన్ని ఆకులతో కప్పేశాడు. బిడ్డా, పొద్దు పొద్దుగల ఈ దారి గుండా నువ్వు పాలుకుపోతావు చూడు, అప్పుడు ఈ పొక్కలో పడతావు. అప్పుడుంటది మజా. సాయంత్రం మోహన్ పాలకాయను పట్టుకుని వెళ్తుండగా వెనక నుండి ఒక గొంతు వినబడింది. ఆ గొంతు ఒక భూతానిది. ఆగు, నువ్విగా నా ఆహారానివి, నేనిప్పుడు నిన్ను తినేస్తా. మోహన్ భయపడుతూ వెనక్కి తిరిగి చూశాడు. భూతాన్ని చూసి నోరు తెరుచుకొని నిలబడిపోయాడు. అంతలోనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. భయం కనిపించకుండా, నువ్వు నన్ను తినాలనుకుంటున్నావా? అవునురా, నీ ఎర్రటి రక్తం తాగితే నాకు మస్తు మజా వస్తది. ఒసే పిచ్చిదయ్యమా, ఇంత కమ్మనైన పాలు ఇడిసిపెట్టి నా ఖరాబైన రక్తం తాగుతావానే? ఏంది, పాలు అంత మంచిగుంటాయా? నీ పాల డబ్బా ఒకసారి ఇటు తాగి చూస్తా ఎట్లుంటాయో. డబ్బా తీసుకున్న భూతం పాలు అన్నీ తాగేసింది. అబ్బా, ఈ పాలు అమృతం లెక్క మస్తున్నాయి. నేను నిన్ను ఇడిచిపెడతా, కానీ నువ్వు నాకు రోజు ఒక పెద్ద డబ్బా నిండా పాలు తెచ్చియ్యాలే. అరే, ఏందిట్లా ఇరిక్కిపోయినా నేను ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. అరే, ఇవి మేకపాలు పల్చగుంటాయి. గా గోపిగాడు లేడు, ఆడకాల మస్తు బర్రెలున్నాయి.
ఆ చిక్కటి కమ్మటి బర్రెపాలు తాగినావనుకో ఇడిసిపెట్టవిగా. అవునా? నిజంగానా? అయితే నేను ఇప్పుడే పోయి ఆ బర్రెపాలు తాగుతా. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. నా ప్రాణం దక్కింది. ఇక ఆ గోపిగాడి దందా పెంటలో కలిసింది. ఇంటి నుంచి బయలుదేరిన గోపి మోహన్ తీసిన గోతిలో జారి పడిపోయాడు. అతనిలా అనుకున్నాడు, అబ్బా, నా నడుము విరిగిపోయిందిరా బాబోయ్. ఇక పాలు మొత్తం కింద పోయినాయి. దేవుడా! ఈలోపు భూతం గోపిని వెతుక్కుంటూ గోపి ఇంటికి వచ్చింది. గోపి అంటే నువ్వేనా? మంచి కమ్మటి పాలమ్మేడిది. ఆవు ఆవు, ఆ గోపిన్ నేనే. కాని నా గురించి నీకెవరు చెప్పిండ్రు? భూతం గోపీకి జరిగిందంతా చెప్పింది. గోపీకి అంతా అర్థమైపోయింది. ఓహో, అయితే ఆ గొయ్యి కూడా ఆడే తీసిండనమాట నా కోసం. అరే మోహన్, ఇప్పుడు చెప్తా నీ సంగతి. జల్ది పోయి నా కోసం ఒక పెద్ద డబ్బా నిండా గరం గరం కమ్మని పాలు తీసుకురా. ఆవు ఆవు మేడం, జరా కూసో రాదు, ఇప్పుడే తెస్తా. గోపి దొడ్లోకెళ్ళి పాలల్లో పశువుల పేడను కలుపుకొని భూతం కోసం తీసుకొచ్చాడు. ఆహా, తెస్తుండు కమ్మటి పాలు. భూతం ఒక గుటక తాగగానే దాని కళ్ళు బైర్లు కమ్మాయి. భూతం కోపంతో, రేయ్ మోహన్, నీ సంగతి చెప్తా ఉండు. రేయ్! కాని గోపి నవ్వుకున్నాడు. ఈ కథలో మనకి తెలిసే నీతేంటంటే, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు. గోపాలమ్మే పానీపూరి ఊరి మొత్తానికే ఫేమస్. ఎవరైనా సరే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ పానీపూరి కావాలనొస్తుంటారు. అరే పారా, గోపాలన్న బండికాడికి పోయి పానీపూరి తినొద్దాం. ఏ పోరాబాయ్, అంత దూరం ఎవడొస్తాడు? ఇయ్యాలొద్దుతి, ఇంకోనాడు పోదాం. ఏం చేద్దాంరా మరి? ఈ ఊరు మొత్తానికి గోపాలన్న ఒక్కడే మంచి పానీపూరి అమ్ముతాడాయే. సరే నాడు మరి తినొద్దాం. గోపాల్ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. ఇక ఇప్పుడు గోపాల్కి పెళ్లి మీద ఆలోచన పడింది. అలాగే ఒక బైక్ కొనాలని కూడా అనుకుంటున్నాడు. ఈ ఊరు మొత్తానికి పానీపూరి చేసుట్లో తోపొని నేను. గసొంటిది నాకింకా పెళ్లి గాలే, ఏజీ కూడా పెరిగిపోతా ఉంది. ఇంకెక్కువ పైసలు సంపాదించాలే. కొత్తిమీర పుదీనా ధరలు కూడా మస్తు పెరిగినాయి. ఈ నీళ్ళల్లా కొద్దిగా రంగు కూడా కలుపుతా. ఇంకా మార్కెట్ లాగా పోయి అగ్వక్ దొరికే ఖరాబైన ఆలుగడ్డలు తెచ్చి ఇందులో కలుపుతా. ఎవ్వలకు తెలుస్తుంది నేను అట్లా కలిపినట్టు? ఇంకా పైసలే పైసల్. ఎప్పటిలాగే బండి దగ్గర పానీపూరి కోసం జనాలు గుమిగూడారు. అన్నా, జర ఇంకో ప్లేట్ పానీపూరియే. అన్నా, ఇస్తా. ఇగో తీసుకో, మసాలా అదిరిపోయిందా? అరే ఆగన్నా, ఎట్లా అయితాంది నాకు, కడుపులో మొత్తం తిప్పుతాంది. అరే అబ్బా, కడుపంతా ఖరాబైంది. రాత్రి సంధి వాంతులు అయితాన్నాయి నాకు. అమ్మా అబ్బా, ఇప్పుడే మందు గోళీలు కూడా వేసుకున్నా. అమ్మా, ఇప్పుడు ఎరకైంది నాకు. మన ముగ్గురము నిన్న గోపాలన్న దగ్గర పానీపూరి తిన్నాం గదా, గండ్లనే ఏదో గడబడైంది. అందుకే ఇట్లయింది కడుపు. చలో సర్పంచ్ కాకకు చెప్దాం పాయిగా. ఏం గోపాల్, వీళ్ళందరూ చెప్పేది నిజమేనా? లేదన్నా, నేను గసంటి పనులు చెయ్యా. చాల్దీగా అబద్ధాలు చెప్పకు. నీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నా. మొదటిది, నువ్వు చేసిన పానీపూరి మొత్తం నువ్వే తినాలి. ఇక రెండోది, నువ్వు 50 కోడా దెబ్బలు తినాలి. ఇక ఆఖరిది, నువ్వు 50,000 జరిమానా కట్టాలి. చెప్పిగా. ఎందుకు తినా? పానీపూరి తింటా. అరే ఎంత పరిశాన్ వచ్చిందిరా బాయ్ నాకు. ఇక నాతోటిగా తినుడు. ఇక నన్ను మాఫ్ చేయన్నా. సరే దొరబాబు, అయితే 50 కోడా దెబ్బలు తిను మళ్ళా. అమ్మా అబ్బా, అరే అమ్మా, ఇలా గుట్టకు నాయనా. అమ్మా అబ్బా, సచ్చిండ్రా నాయనా. అమ్మా, అరే ఆపు రాబాయ్, అరే ఆపు రాబాయ్. అబ్బా, అరే అమ్మా, అన్నా నీ కాలు మొక్తా అన్నా. అన్నా, ఇంకేమన్నా ఆప్షన్ ఉంటే చెప్పన్నా. సరే మంచిది, 50,000 జరిమానా కట్టిపో.
అమ్మా బతికి బయటపడ్డారావై గది జాలు నాకిగా. ఈ కథలో మనకి తెలిసిన నీతేంటంటే దురాశ దుఃఖానికి దారితీస్తుంది. మీరు మీ తప్పుని అంగీకరించాలి. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి. కాకా టీవీ.